పూరా లోకల్. రైట్, మనం ప్రస్తుతం రామ్నగర్లోని మనమ్మ బస్తీలో ఈ బిల్డింగ్ ఎవరైతే హైదరాబాద్ కూల్చుతున్నారో సాయిరామ్ తోటి ఉన్నాము. ఈ బిల్డింగ్ ఓనరు ఇప్పుడైతే కూల్చుతున్నారు, మీరైతే ఏం చేయలేని పరిస్థితి అయితే అని అంటున్నారు. మరి ఏం చేస్తారు నెక్స్ట్ మీరు? ఏం చేయలేని పరిస్థితి ఆలోచిస్తున్నాం ఏం చేయాలని. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటారు మేము అవసరం. మీరు ఎప్పటి నుంచి దీంట్లో ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచి కట్టిరు? ఇది మా తాతల నాటి నుంచి ఉంది. ఇది పర్మిషన్ ఉంది, దానికి మన హోమ్ ట్యాక్స్ అవన్నీ కడుతున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్. ఇప్పుడు నిన్న కమిషనర్ నిన్న వచ్చి చెక్ చేసిండు అన్నారు, మరి మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిరా? ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, మాతో కలవలేదు కూడా. మరి ఇప్పుడు హైకోర్టు ఏమో అట్లా చెప్పింది, ఏమని నోటీసులు ఇచ్చేదాకా ఆగండి, డైరెక్ట్ వెళ్ళి కూల్చొద్దని. అయితే ఏ నోటీసు రాలేదు మా పేరు మీద. ఒక నోటీస్ ఇచ్చినట్టు ఏమైనా ఉంటే చూపించండి, ఏం రాలేదు. ఇప్పుడు కూల్చేసాక ఇది ఓపెన్ ప్లాట్ అయిపోతుంది, మరి అప్పుడు ఈ ప్లాట్ మీకే చెందుతుందా, మరి గవర్నమెంట్ తీసుకుంటుంది అనుకుంటారా ఏంటి? తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు, మాకు ఏం చేయాలో కూడా అర్థమైతే అందరూ ఏడుస్తారు పిల్లల పట్టుకొని. అంటే మీకు ఎవరి ద్వారా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాము ఇప్పుడు. గవర్నమెంట్కి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఈ విషయం మీద? న్యాయం కావాలని కోరుకుంటున్నాం, అంతకుమించి ఏం లేదు. మా ల్యాండ్ ఉంది, 485 ల్యాండ్ ఉంది. మీకు దీనివల్ల ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది? అంటే ఎంత డబ్బులు నష్టపోతుంది? ఇచ్చినాము, బార్లు అవన్నీ వలిగిపోయినాయి, బాటిల్స్ చాలా అన్నీ పోయినాయి. మా హోమ్ ఉండే, హోమ్లో సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. మా హోమ్ లేదు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, మొత్తం ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు హోటల్లో తినేసి వచ్చిన పడ్డాం, పొద్దున ఫుడ్ కూడా లేదు, మొత్తం సామాన్లతో సాగులో కొట్టేసారు. అందరు ఏమనుకుంటున్నారంటే బయట చూసిన వాళ్ళు కాలు ఉందేమో అనుకుంటున్నారు. అసలు పైప్ లైన్ కూడా లేదన్న, ఇలా అక్కడ పైప్ లైన్ అవతల సైడ్ ఉంది. తరఫున జనాలు మీరు అందరు వచ్చి అప్పుడు ఏం అడగలేదా? పోయేటోళ్ళు కూడా అడిగారు, ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా, చుట్టుముట్టున్న 5-6 మంది కూడా వచ్చి అడిగారు. అడిగినా కానీ డిఆర్ఎఫ్ అది మా హైడ్రా అనుకుంటే వెళ్ళిపోతున్న ఊరాలు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఈ ప్లేస్ ఈ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? అంటే మీకు ఒక 30-40 సంవత్సరాలు తెలుసా? 60 ఏళ్ళు రోడ్ కట్టింగే అయింది, అంతకుముందు 20-30 ఏళ్ళు అయింది, 60-70 ఏళ్ళు. కాలువ ప్రాబ్లం కాదు, ఖాళీ సారా బిల్డింగ్ ఉంది, సారా బిల్డింగ్ బారని కూల్చేసారు అనుకుంటున్నారా? ఏం కాదు, ఆ సారా బిల్డింగ్ కూడా డాక్యుమెంట్ ఉన్నాయి, ట్యాక్సీ తీసుకుంటూ మొన్న 3 months కింద గల్లీలలో కావాలని చేపించారు. అట్లా వాళ్ళు మరి గల్లీ వాళ్ళు కూడా గత కొన్ని రోజులుగా ఎప్పటి నుంచో మాకు ప్రాబ్లం ఉంది, మేము కంప్లైంట్ ఇస్తున్నాము, ఎవరు పట్టించుకున్నారు? ప్రాబ్లం ఉంటే తీసుకోమన్నా, వాళ్ళ ప్రాబ్లం ఏందో అలా తీసుకోమన్నా. మేము ముంగట 3 సంవత్సరాల కింద అది తీసేసి రేకులది సరే అనుకున్నాము, ఇప్పుడు ఇది తీసి దానికంటే ఏం లేదన్నారు. బిల్డింగ్ కట్టుకురు, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకురు 40 గజాలలో. ఆ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఇచ్చినందుకు కక్ష కట్టి బీజేపీ లీడర్ మోను ఆయన కావాల్సుకొని కక్ష కట్టి ఆ పిల్లలని ఆ లేడీస్ని పెట్టి మా బిల్డింగ్లో కొట్టిస్తుండే. ఇప్పుడు వాసులు ఏమంటున్నారంటే 40 సంవత్సరాలుగా మేము జిహెచ్ఎంసీకి వెళ్ళి కంప్లీట్ ఇస్తున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మా వాటర్లో అంటే వాళ్ళకి పైప్ లైన్ ఎక్కడ ఉంది? ఆ బస్సులో ఉంది, మళ్ళీ అక్కడనే తీయాలి కదా. మీరు ఓపెన్గా ఒక మాట చెప్పండి, పైప్ లైన్ డ్రైనేజ్ అక్కడ ఉంది, ఈ బిల్డింగ్ దగ్గర లేదు. ఈ బిల్డింగ్ ఎందుకు కూల్చుతున్నారని మరి తెలవాలి, అలా చేసేలోకి తెలవాలి. అది కావాలని చేయించిరా? ఇది కావాలనే చేయించు. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా మేడం, కాలువ లేదు, అటు సైడ్ పైప్ లైన్ కాలువ ఒకటి లేదు, పైప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పైప్స్ రైళ్లు ఉన్నాయి, ఇంత పెద్ద పైపులు ఉన్నాయి, అంతే తప్ప ఇంకేది లేదు సార్. ఇట్లా అన్న కంప్లైంట్ లేకుండా ఏం లేకుండా ఇట్లా ఇల్లు కూల కొడితే ఎట్లా సార్? మిగతా వాళ్ళు ఎట్లుంటారు ఇంత పెద్ద? ఇప్పుడు ఒకవేళ సప్ అయిపోయిందని రేపు పొద్దున్న చెప్తాడు, కట్టిస్తాడు మళ్ళీ మాకు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఎక్కడ వేసుకొని పోవాలా మేము? మీరు ఉండే ఇల్లు ఎక్కడ? బ్యాక్ సైడ్. మరి ఇప్పుడు కూల్ చేశాక మీ పరిస్థితి ఏంటి? ఏం చేయాలని పరిస్థితి, బయట ఉన్నాం మేము, బయట హోటల్లో తినేసి వచ్చినాం. ఇప్పుడు ఫుడ్ కూడా ఇప్పటిదాకా పొద్దున్న నిన్న నుంచి 3 రోజుల నుంచి సతాస్తున్నాం. ఉన్నాయి బట్టల కాడకం చల్లనే ఉన్నాయి. చుట్టుముట్టు అడగండి, మేము ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము, ఏం సంగతి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కూల్ చేయడం, వాళ్ళు బిల్డింగ్ నాలా మీద ఉంది, కాలువ మీద ఉందని అందరూ అనుకుంటున్నారు. మీరు మొత్తం కూల్ చేశాక ఇక్కడ ఎలాంటి పైప్ లైన్ ఉన్నా కాలువ లాంటిది ఏదైనా ఆనవాళ్ళు ఉంటే వాళ్ళనే తీసుకోమంటారా? వాళ్ళనే తీసుకోమన్నాను. ఒకవేళ లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? లేకపోతే మాకు వదిలేసేయమన్నాను. మరి బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయింది కదా, మరి అక్కడ మీకు నష్టం వస్తుంది కదా. కట్టించేసేయమని వాళ్ళే క్లోజ్ చేస్తారు కదా, వాళ్ళనే కట్టించి ఇచ్చేసేయమని ఎట్లుండే అట్లా. లేకుంటే వాళ్ళకి వదిలేస్తాం, మేమే వదిలేస్తాం. ఉంటే మాది ఇడ్చేస్తాం మేము, పైపు తీయకపోతే వాళ్ళు కట్టి చేసి ఇవ్వాలి, మళ్ళీ ఎట్లా తీసారు అట్లా చేసి. మొత్తం బిల్డింగ్ కొలాప్స్ చేశాక ఒకవేళ ఒక పైప్ లైన్ అయినా కాలువ ఉన్నట్టు ఒకప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితమో 50 సంవత్సరాల క్రితమో ఇక్కడ ఏదైనా ఆలా ఉన్నట్టు లేకపోతే ఏదైనా పెద్దగా కాలువ ఉన్నట్టు మీకు ఆనవాళ్ళు కనిపిస్తే ల్యాండ్ మొత్తం మీరే తీసేసుకోండి గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు.
కానీ అలాంటి ఆనవాళ్ళు ఏం లేకపోతే మాకు నష్టపరిహారంతో సహా మాకు తిరిగి ఇచ్చేయాలని మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము ఉండేది కూడా దీంట్లోనే. పొద్దున అందరూ పోలీసులు వాళ్ళతోటి వీళ్ళతోటి వచ్చేసి మమ్మల్ని బయటికి నెట్టేసి చిన్న గుడి కూడా ఉండేది, గుడిని కూలగొట్టేశారు. అలాగే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాగే మేము ఫుడ్ కూడా బయటనే తిన్నాము హోటల్లో. ఇన్ని రోజులు మా ఇంట్లో తినేవాళ్ళము, ఇప్పుడు బయట తిన్నాం. ఇక్కడ మనకు చూసుకుంటే రెండు డిఫరెంట్ వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓనర్స్ ఏమో ఇది నాలా పక్కన దూరంగా ఉంది, దీని మీద మేము బిల్డింగ్ కట్టుకున్న దాని మీద ఏం లేదు, ఎలాంటి పైప్ లైన్ లేదు, ఎలాంటి నాలా లేదు. బయట జనాలందరూ వీడియోలలో చూసి దీని మీద నాలా ఉంది, దీని కింద బిల్డింగ్ కింద నాలా ఉందేమో, పెద్ద పైప్ లైన్ ఉందేమో అనుకుంటారు. అది ఏం లేదని వీళ్ళు అంటున్నారు. అటుపక్క వాళ్ళు చూసుకుంటేనేమో బస్తీవాసులు అంటున్నారు. ఏమంటున్నారంటే బస్తీవాసులు, మేము 40 సంవత్సరాల నుంచి ఆఫీసుల పొంట జిహెచ్ఎంసీ ఆఫీసుల పొంట తిరుగుతున్నాము. ఎవరు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోని పరిస్థితి. బట్ రంగనాథ్ గారికి మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము నిన్న, ఆయన వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు, మాకు మంచి జరిగింది అంటున్నారు. ఇక్కడ మధ్యలో హైలైట్ పాయింట్ కావాల్సింది ఏంటంటే మధ్యలో ఒక కళ్ళు కాంపౌండ్, ఒక బార్ లాంటి ప్లేస్ ఉంది. పాయింట్ అందరికి అదే కనిపిస్తుంది. నాలానేమో అటువైపు ఉందని వీళ్ళు అంటున్నారు, పైప్ లైను. ఇక్కడ బారు కాంపౌండ్ ఇవన్నీ ఉండడం వల్ల బస్తీవాసులకు ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు డ్రైనేజ్ ఇబ్బంది ఉంది. వీటన్నిటిని దృష్టిలో తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు బాగా పరిశీలించి ఈ ప్లేసు ఉండనవసరం లేదన్నట్టు కూలగొట్టేశారా ఏంటి అనేది ఇంకో అంశం తలెత్తుతుంది. ఏదైతేనేమి వీళ్ళైతే ఓపెన్ ఛాలెంజ్ చేశారు హైడ్రాకి. బిల్డింగ్ కొలాప్స్ చేశాక పైప్ లైన్ కనిపించిన, నాలా ఆధారాలు ఏమైనా కనిపించిన స్థలం మొత్తం మీరే తీసుకోండి అంటున్నారు. ఏం లేకపోతే నష్టపరిహారంతో సహా ఆ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళు.